అందరికీ నమస్కారము। ఈరోజు ఈ వీడియోలో శ్రీమతి బండ అరుణ రవిపాల్ రెడ్డి గారిచే రచించబడినటువంటి శ్రీనివాస వచనములలో 17వ వచనం గురించి తెలుసుకుందాము। కాయము కాయము కాదు కలకాలము, కల కల కానేరదు కళాకారుని కృషిని, భావము భవభయమున బడనిదైన అది నిల్చు సద్భావమున కలనొనర్చుదు దయచూడవో శ్రీనివాస। ఇక్కడ కవయిత్రి గారు శ్రీనివాసుని స్మరిస్తూ ఏ విధంగా రచించడం జరిగిందో చూడండి। కాయము కాయము కాదు కలకాలము, కాయము కాయము అనగా శరీరము, కాయము అనగా ఖచ్చితము, నిజమైనది కాదు అనే ఉద్దేశంతో కాదు కలకాలము, కలకాలము అంటే ఎప్పటికీ కూడాను, ఎల్లవేళలా కూడాను, ఎల్లప్పుడూ అనే ఉద్దేశము। ఇక్కడ కాయము కాయము కాదు కలకాలము, మన యొక్క శరీరం అనేది ఎప్పుడు కూడా ఎల్లప్పుడు కూడా ఎన్ని రోజులైనా సరే ఖచ్చితమైనది అంటే శాశ్వతమైనది కాదు అనే ఉద్దేశంతో ఈ విధంగా కవయిత్రి గారు రచించడం జరిగింది। మన శరీరము ఎప్పుడు కూడా శాశ్వతం కాదు। కళ కళ కానేరదు కళాకారుని కృషిని, కళ మనకు ప్రపంచంలో ఉన్నటువంటి 64 కళలలో ఒక్కొక్క మనిషికి ఒక్కొక్క రకమైనటువంటి కళ ఉంటుంది కదా। అదే విధంగా ఇక్కడ కవయిత్రి గారికి వచనంలో రాయడం అనేది కూడా ఒక రకమైనటువంటి కళనే। ఈ విధంగా కృషిని నమ్ముకున్నటువంటి కళాకారులు ఎవరికైనా సరే కళ అనేది కళ కానేరదు అంటే కళ అనేది కళ ఎప్పటికీ కాదు అనే ఉద్దేశంతో కృషిని నమ్ముకుంటే మన యొక్క కళ మనకి నిలబడుతుంది, అది శ్రీనివాసుని యొక్క అనుగ్రహం ఉన్నట్లయితే అనే ఉద్దేశంతో ఈ విధంగా కవయిత్రి గారు రచించడం జరిగింది। భావము భవభయమున బడనిదైన, భావము అంటే అర్థము, ఏదైనా సరే మనం చెప్పుకునే దానికి ఏదో ఒక అర్థం అనేది ఉంటుంది కదా। అలా విధంగా ఈ విధంగా కళాకారులకు మన శరీరానికి ఇవన్నింటికి సంబంధించిన విధంగా భావము భవభయమున ఆ ఏదైతే అర్థం ఉంటుందో అది భవభయమున బడనిదైన అంటే భయమున, ఈ ప్రపంచంలో ఇహంలో ఉన్నటువంటి అనేక రకములైనటువంటి భయంలో మనం ఏదైనా సరే చూసుకున్నట్లయితే ఒక్కొక్క రకమైన ఒక్కొక్క పనికి ఒక్కొక్క రకమైన భయం ఉంటుంది। ఆ విధంగా ఏదో ఎన్నో భయాలు ఉన్నాయి ఈ ప్రపంచంలో, అన్నింటిలో కూడా భయం లేనిది అంటే భక్తి మాత్రమే। మనం దేవుడి పైన మనం ఏ విధమైనటువంటి భయం లేకుండా భక్తి ప్రేమతో మనం దేవుడిని ఏ విధంగా ప్రార్థించుకుంటామో ఆ విధంగా భవభయమున బడనిదైనా అట్లాంటి భయాలకి లోబడనిది ఏదైతే ఉంటుందో అంటే అవన్నిటికీ కూడా లోబడనిది ఏంటిదంటే భక్తి మాత్రమే। ఏదైతే ఉంటుందో అది నిల్చు సద్భావమున, అది నిలబడేటువంటి సద్భావమున అంటే మంచి అనే ఉద్దేశంతో, సద్భావమున మంచి అనే అర్థంతో కళనొనర్చుదు అంటే నా యొక్క కళని అంటే ఇక్కడ కవయిత్రి గారి యొక్క కళను మంచి ఉద్దేశంతో నేను నా యొక్క కళని నీకు అమర్చుదు, కళనొనర్చుదు అంటే సమర్పించే ఉద్దేశము। కవయిత్రి గారు మంచి ఉద్దేశంతో నా యొక్క కళను నీకు సమర్పించదను, దయచూడవు శ్రీనివాస, నాకు ఈ జన్మకు నాకు ఇంతటి శరీరాన్ని ఇచ్చావు, నా శరీరం ఎప్పుడు కూడా శాశ్వతం కాదు, నా శాశ్వతం కానటువంటి శరీరంతో నాకంటూ ఉన్న కళతో నీకోసం నేను వచనంలో రాస్తూ నీకు నా యొక్క వచనంలన్నింటినీ కూడా నీకు భక్తితో నా వచనంలన్నింటినీ నీకు సమర్పిస్తాను శ్రీనివాస। ఇదంతా జరగడం కోసము నా యందు దయచూడవు శ్రీనివాస, నా యందు దయచూడు అని చెప్పి ఆ ఉద్దేశంతో కవయిత్రి గారు ఈ విధంగా ఈ వచనాన్ని రాయడం జరిగింది। ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మా యొక్క సిగ్మా స్పిరిచువల్ సేవా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి।